విజయరామ్ గారు ఉన్నారు. విజయరామ్ గారు నిజంగా చెప్పాలంటే వారు గోపుత్రులే. గోపుత్రులు నేను ఎందుకంటున్నానంటే వారు గో ఆధారిత వ్యవసాయం చేస్తూ గోపుత్రులు నేను ఎందుకంటున్నానంటే వారు గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ చేస్తున్నారు. గో ఆధారిత వ్యవసాయం చేయడం వల్ల ఇంత లాభం వస్తుంది అని. కాబట్టి అటువంటి మార్గదర్శి ఆదర్శి వారు మన ముందు ఉండడం మనకు చాలా సంతోషం. వారు మార్గదర్శనం చేయాల్సిందిగా కోరుతున్నారు. నమస్కారములు. ఈ అవకాశం ఇచ్చిన విశ్వ హిందూ పరిషత్ రమేష్ గారికి, అలాగే రామచంద్ర గారికి, స్వాములకి, ప్రకృతి వ్యవసాయాన్ని పరిచయం చేసిన నాకు ఆకుతోట రామారావు గారికి, అలాగే కోటి శ్రీధర్ గారికి, గుమ్మడవల్లి శ్రీనివాస్ గారికి, ఇక్కడున్న అందరి పెద్దలకి, మహనీయులకి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదములు. మనం నివసిస్తున్న ఈ భూమి వేడికి గురవుతుంది రోజు రోజుకి. ఈ వేడి తగ్గించాలంటే గోవే, ఇంకేమీ లేదు. గోవులు నడయాడిన భూమి భూతాపం తగ్గుద్ది. వర్షపు నీళ్ళు భూమిలో ఇంకిస్తుంది. ఇది వ్యవసాయంతోనే అవుతుంది. భారతదేశంలో 80% భూమి వ్యవసాయం ఆధారపడిన దేశం. మనం ఇక్కడ ఎన్ని నినాదాలు చేసినా అంతిమంగా గోవు రైతు దగ్గరికి చేరాలి. రైతు దగ్గర చేరితేనే ఈ భూమి తాపానికి గురవుతుంది. లేకపోతే భూమి గొడ్రాలుగా మారుతుంది. ఎలా అంటే పంటలు పండవు. ఇలాంటి ఆహారం తింటున్న మనం గత 70 సంవత్సరాల నుంచి విష రసాయనాలతో పండించిన ఎలాంటి ఆహారం తింటున్న మనం పునరుత్పత్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా హిందువుల్లో 100కి 30 మంది, 28 నుంచి 30 మంది సంతానం లేమితో బాధపడుతున్నారు మన సమాజంలో. ఒక 20 ఏళ్ళు అయిన తర్వాత ఈ సంఖ్య ఇంకా తగ్గుద్ది. ఇప్పటి నుంచి మనం ఏమి చేయాలి? ఈ సంఖ్య పెంచుకోవాలి. ఒక్కొక్కరు 2-3 కనాలి. కనటానికి సంబంధించిన ఆలోచనలు అయితే ఉన్నాయి, కానీ శక్తి లేదు మన దగ్గర. ఆ శక్తి పెంచుకోవటానికి సంబంధించిన 5000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ఉన్న విత్తనాలని బతికించుకోవాలి. విత్తనంలోనే రహస్యాలు, మన శక్తి, మనుగడ ఉన్నాయి. ఇది మనం ఎవరూ వాడట్లేదు. హరిత విప్లవం వచ్చిన తర్వాత ఎంఎస్ స్వామినాథన్ మనకు పరిచయం చేసిన ఈ ఘోర వైఫల్యం వల్ల మన మనుగడ సంబంధించిన విత్తనాలని పోయినాయి. ఆ విత్తనాల్లో అత్యంత అమూల్యమైన విత్తనాలు 2 మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. 15 ఏళ్ళ నుంచి ఆ పని చేసుకోవటం స్వామి దయ వల్ల జరిగింది. ఇప్పుడు మన ఇళ్లలో సంతానం లేనితో బాధపడే వాళ్ళు ఉండకూడదు. రేపు మన సంఖ్య పెరగాలి అంటే ఇప్పుడు చేయాలి. దీనికి ఎవరికైతే పిల్లలు లేరో పెళ్ళైన తర్వాత దానికి సంబంధించిన విత్తనాలని అందిస్తాం. మన రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. 5 కేజీలు బియ్యం తింటే 12 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు. ఇది మా గొప్పతనం కాదు, విత్తనంలో ఉన్న గొప్పతనం. దీని పేరు మా పెళ్ళై సాంబా. ఈ బియ్యం మీరు పండించండి మీ ప్రాంతాల్లో. వాళ్ళకి ఆవునివ్వండి, ఆ బియ్యాన్ని నలుగురికి అందించండి. ఇలా చేస్తే రేపు ధర్మం నిలబడుతుంది. ఈ ఫెర్టిలిటీ సెంటర్లు ఎందుకు వచ్చినాయి అంటే మనం భూమితో పంట తీసుకోవట్లేదు, యూరియాతో పంట తీసుకుంటున్నాం. దానివల్ల మనలో ఎలాగైతే పునరుత్పత్తి శక్తి తగ్గిపోతుందో రేపు భూమి కూడా అలాగే అయిపోతుంది, గొడ్రాలుగా మారిపోతుంది. అందుకని ఈ బియ్యం పండించి మేము నాగసముద్రం అనే గ్రామంలో గత 18 నెలలుగా ఒకే గ్రామంలో సాధారణ కాన్పులు అవుతాకి సంతానం లేని వాళ్ళకి బియ్యం ఇస్తున్నాము. అక్కడ ఈ 18 నెలల్లో 3 కేజీలు మినిమం పుట్టారు. ప్రతి పిల్లలు 3 కేజీలు, 90% నార్మల్ డెలివరీ. వీళ్ళు రేపు ధర్మానికి ఉపయోగపడతారు. అంతేగాని గోమాతకి జై, గోమాతకి బొట్లు పెడితే ఏమీ రాదు. పూజ అంటే ఏంటంటే బొట్లు పెట్టడం కాదు, గోమయంతో వ్యవసాయం చేయడం.
ఇది నేర్చుకుని ఇది మీరందరినీ వ్యవసాయం చేయమని నేను కోరుకోవడం లేదు, కానీ వ్యవసాయం చేసే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. ఇది వ్యవసాయానికి సంబంధించిన ఒక భగవద్గీత. ఇది పట్టుకుని ఏ పంట అయినా పండించవచ్చు. నేను 60 ఎకరాలు చేస్తున్నాను. ఇది ధర్మం. పాలేకర్ గారు ఈ విషయాలు చెప్పారు. రేపు ధర్మం నిలబడాలన్నా, మనం హిందువులు పెరగాలన్న సంఖ్య వ్యవసాయమే. 3 పూట్ల మనం తినేది విషమైపోయింది. అందుకనే చొరవ లేదు, మనలో పట్టుదల లేదు, ఏదైనా ఒక పని మీద ఏకాగ్రత లేదు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఒక విశ్వ హిందూ పరిషత్ చేస్తుంటే ఈ సంఖ్యనా వచ్చింది? ఈ సంఖ్యనా? ఆ పోరాట పటం ఎందుకు లేదంటే మన తినే ఆహారంలో ఎలాంటి విలువలు లేవు. అందుకనే మనం దీనికి స్పందించే గుణాలు పోట కారణం. మనిషి తప్పు కాదు, మనిషి తింటున్న ఆహారం తప్పు. ఆహారాన్ని ఎప్పుడైతే మళ్ళీ ఇలాంటి ఆహారం తిన్నామో మీలో చైతన్యం కలుగుతుంది. దీనికి సంబంధించి ఒకే ఊర్లో దృష్టి పెట్టి పనిచేస్తే ఒక ఊరినైనా నా జీవిత కాలంలో విషం లేకుండా పంటలు పండించవచ్చని నా వ్యవసాయ క్షేత్రం వికారాబాద్ నాగసముద్రం గ్రామం, దారూరు మండలం, తెలంగాణ. అక్కడ 7 సంవత్సరాలు చేస్తున్నాను. ఈ ప్రయోగం స్టార్ట్ చేసి 1.5 year అయింది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం, కానీ ఒకే ఊరి మీద ఫోకస్ చేయటం వల్ల రేపు అక్కడ సాయిల్ టెస్ట్ చేసిన వాళ్ళ మానసిక పరిస్థితి, శారీరకంగా మానసికంగా చాలా మార్పులు ఆ పిల్లల్లో చూడగలుగుతారని చెప్పి నిన్న సాయంత్రం కూడా అక్కడ గర్భిణీలకి ప్రతి నెల కుల్లాకార్ రైసు, ఆవు నెయ్యి, తవుడు, బెల్లము, సైంధవలవణం ఇవన్నీ ఇస్తున్నాము. దీనికి సంబంధించి మీకు తెలియటానికి ఇక్కడ అంజలప్ప మీకు జరిగిన అనుభవాన్ని మీరు వచ్చి చెప్పవలసిందిగా కోరుతున్నాను. మీ ఊరిలో ఏం జరుగుతుంది, రండి. ఇది అందరికీ తెలియాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్వామి ఆయన 5,000 మందికి తయారు చేశాడు మందు. 1,00,000 మంది వచ్చారు. ఇది చాలా భయానకం, మీరు అర్థం కావట్లేదు. ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి. ఇంతమంది ఇళ్లల్లో సంతానం లేకుండా బాధపడుతున్నారు మన హిందువులు. ఎవరు పట్టించుకోవట్లేదు ఈ విషయాన్ని. ఏ స్వామి మాట్లాడలేదు. దీనికి తినే ఆహారమే మూలం. మీరు తినే బీపీటీ, సోనా మసూరి, రిఫైండ్ ఆయిల్, టీ, కాఫీలు, కూల్ డ్రింక్లు, జీన్స్ ప్యాంట్లు, అండర్వేర్లు, ఈ జంక్ ఫుడ్, వీటి వల్ల స్పెరం కౌంట్ 0కి వచ్చేసింది. ఈ మాపిళ్ళే సాంబా బియ్యం తింటే 5 కేజీలు తినేలోపే మీకు మళ్ళీ కన్సీవ్ అయిపోద్ది అమ్మాయి. ఇంత శక్తి విత్తనంలో ఉంది. ఇది బ్రహ్మ సృష్టి. ఈ విత్తనాల గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఈ ప్రకృతి వ్యవసాయం గో ఆధారితంగా ఈ విత్తనంతో పండించినప్పుడు మళ్ళీ రేపు మనకి సంఖ్య పెరుగుతూ ఒక్కొక్కరిలో మానసికంగా, ఆర్థికంగా మనం బాగున్నాం. పిల్లోళ్ళు మనకి 3 కావాలి, 2 కావాలి, కానీ ఒకళ్ళు కూడా కనలేకపోతున్నారు. ఇది ఎంత బాధాకరం. తినే ఆహారంతో ఉంది ఇదంతా. ఇది అంజలప్ప వాళ్ళ పాప గురించి చెప్తాడు. ఒక్క నిమిషం శ్రద్ధగా వినండి. నా పేరు అంజలప్ప. మాది నాగసముద్రం. మా ఊరి దగ్గర నా సార్ వాళ్ళది వ్యవసాయ క్షేత్రం ఉంది. సో మాకేంటంటే, మాకు గత 5 నెలల నుంచి మాకు సారు రైస్ అండ్ ఆవు నెయ్యి అండ్ తౌడు ఇవ్వడం జరిగింది మా భార్యకి. మా భార్య ఏంటంటే ఇప్పుడు మళ్ళీ డెలివరీ, నార్మల్ డెలివరీ. మా పాప 3 కేజీల 10 గ్రామ్స్ ఉంది మొత్తం నార్మల్ డెలివరీ. ఎందుకంటే ఈ రోజుల్లో నార్మల్ డెలివరీ అంటే చాలా కష్టం ఉంది. చాలామంది మొన్న హాస్పిటల్ పోయినప్పుడు వేరే వాళ్ళు చూసాను, అందరూ ఆపరేషన్స్ తప్ప నార్మల్ డెలివరీ ఎవరు చెప్పట్లేదు. డాక్టర్ వాళ్ళే మా వాళ్ళకి చాలా ఆనందించారు. మొత్తం పాపని చెప్పి చాలా హెల్తీగా ఉంది, బాగుంది పాప. చూడడానికి కూడా బాగా లావుగా ఉంది. ఏమేమి మెయింటైన్ చేస్తారు మీరు, ఏం తిన్నారు ఫుడ్ అని చాలామంది నన్ను సపోర్ట్ అడిగారు నన్ను బాగా. నేను సార్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ మా వాళ్ళకి అందరికీ. జై గోమాత. ఫస్ట్ మా బాబు నాకు 4 సంవత్సరాలు. హైయెస్ట్ 12.5 సంవత్సరాలండి. అంటే ఈయన కాదు, వేరే వాళ్ళు 12.5 సంవత్సరాలు కూడా పిల్లలు పుట్టారు. 2-3 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు ఈ ఫెర్టిలిటీ సెంటర్లో. 5 కేజీలు బియ్యంతో పని అయిపోయింది. మీరు ఇవి ప్రచారం చేయడానికి
ఎవరైతే గొట్టిపోయిన ఆవుల్ని కబేళాల నుంచి పట్టుకుంటున్నారో మన కోటి శ్రీధర్ గారు, తాలు సింగ్, గోరక్షతో చాలా కష్టపడుతున్నారు వాళ్ళు అర్ధరాత్రుల పూట ప్రాణాలకి తెగించి. అలాంటి ఆవుల్ని రైతులకి ఇస్తున్నాం. గొట్టిపోయిన ఆవు, పాలు ఇవ్వని ఆవు పేడ మూత్రం చాలా విలువైంది. పాలు ఇవ్వకపోతే ఆవు ఉపయోగం లేదనుకుంటున్నారు. పాలు ఇవ్వందే గొప్పది. పాలు ఇచ్చేదానికన్నా పాలు అనేది చాలా చిన్న వస్తువు. ఆవు నుంచి వచ్చే దాంట్లో పంచగవ్యాసలో పాలు చాలా చిన్న వస్తువు, పేడ మూత్రం చాలా గొప్పది. ఇలా ఒక ఎకరం ఉంటే, ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు చేయొచ్చు అనే దానికి 15 సంవత్సరాల నుంచి నేను ఆచరిస్తున్నాను. అలాగే మనం అందరం కలిసి ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కరికి ఒక 5 తీసుకుని వీళ్ళకి ఇక్కడ ఉన్న మహనీయులందరూ కూడా ఒక తేదీని ఫిక్స్ చేయండి. మనం సీఎం గారిని కలుద్దాము, ఇక్కడ అక్కడ ఇద్దరిని కలుద్దాము. తెలంగాణలో ప్రతి జిల్లాలో 5 ఎకరాల భూమి మినిమం యాదాద్రి టెంపుల్ పేరు మీద ఇవ్వమని మనం అడుగుతాం. ఈ గోవులన్నీ నగరానికి వస్తుంటే ఇక్కడ నిండిపోయినాయి, ఎక్కడ పెట్టాలి? ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఈ 5 ఎకరాల ఆవులు పెట్టి అక్కడే శిక్షణ ఇచ్చి రైతులకు అప్పచెప్పేద్దాం. అప్పుడు ఆవులు సంరక్షించబడతాయి, నగరాలకు రావాలి. అలాగే నంది గోశాల అనేది కొన్ని పెట్టాలి మనం. నంది లేకపోతే సంతకం లేదు. అందుకని మీరందరూ ఇంకొకసారి కలిసి ఒక్క రోజు టైం తీద్దాము. మనం అందరం కలిసి ఇక్కడ సీఎంని అక్కడ సీఎంని కలిసి అక్కడ తిరుమల దేవస్థానం తరఫున ప్రతి జిల్లాలో ఒక 100 ఎకరాలు మేము అడుగుతున్నాం. ప్రతి జిల్లాలో ఇక్కడ కూడా ఇస్తే సంతోషం, కనీసం 5 ఎకరాలు ఇచ్చినా సంతోషం. ఇలా చేసి స్థానికంగా ఉన్న రైతులకి అక్కడ మనం ఈ ట్రైనింగ్ ఇచ్చి ఈ వ్యవసాయం చేస్తే భూతాపం తగ్గుద్ది. అలాగే ఈ మంచి ఆహారం తింటే రేపు పిల్లలు పుడతారు. తాత ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక 70-80 ఏళ్ల క్రితం ఒక బెడ్లీడి సెంటర్ లేదు, గుర్తుపెట్టుకోండి. తాత ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక బెడ్లీడి సెంటర్ లేదు, ఒక డయాబెటిక్ సెంటర్ లేదు. మరి వాళ్ళ ఎందుకు వచ్చాయంటే మనం తినే దాంట్లో ఎక్కడా పోషక విలువలు, సూక్ష్మ పోషకాలు, ఫైబరు లేదు. ఇలా మనం బజార్లో ఉన్న ప్యాకింగ్ చూసి మంచి వస్తువు అనుకుంటున్నాం. సూపర్ మార్కెట్లోకి వెళ్ళి డబ్బులు వస్తే అన్ని కొనేస్తున్నాం. ప్యాకింగ్ చూస్తున్నాం, ప్యాకింగ్ బాగుంటే కొంటున్నాం. ప్యాకింగ్ కాదు చూడాల్సింది, క్వాలిటీ. అంటే గో ఆధారితంగా పండించిన పంటలకు సంబంధించిన భోజనం మీరు తినాలి. ఇలాంటివి మీకు ఏ జిల్లాలో కావాలంటే ఆ జిల్లాలో రైతుల నెంబర్లు మేము ఇస్తాం. 25,000 మందిని తయారు చేశాం. ఏ జిల్లా కన్నా ఆ జిల్లాలో ఉన్నారు వాళ్ళ. అలా ఉండబట్టే తిరుమల స్వామి వారికి ప్రతిరోజు 3 సంవత్సరాల నుంచి నైవేద్యం ఇస్తున్నాం. తిరుమలలో జరుగుతున్న నైవేద్యం స్వామికి 12 టన్నులు ప్రతి నెల స్వామివారికి నైవేద్యం. అలా మన యాదాద్రి టెంపుల్లో కూడా అలా నైవేద్యం జరగాలి. అలా జరిగితేనే ఇది అవుతుంది. ఇంకా గ్రామాల్లో చిన్న చిన్న దేవాలయాల్లో అమ్మవారి గుళ్ళో కూడా ఈ నైవేద్యం జరగాలి. ఎలా జరగాలి అంటే స్థానికంగా రైతుల దగ్గర ఈ వ్యవసాయం నేర్పించి స్థానికంగా ఉండే దాతల్ని, ప్రతి ఊర్లో ధనవంతుడు ఉంటాడు, ప్రతి ఊర్లో రైతులు ఉంటారు. ఆ ధనవంతులు హుండీలో డబ్బు లేకుండా రైతు జేబులో డబ్బులు వేస్తే ఆ రైతు అమ్మవారికి, స్వామివారికి నైవేద్యం ఇస్తాడు. ఇలా లోకల్ టెంపుల్, లోకల్ డోనర్, లోకల్ ఫార్మర్ని కలపాలి. ఇలాంటి ఆలోచనతో మనం ఒక ప్రపోజల్ ఇద్దాం. స్థానికంగా ఉన్న ఈవో మందిరానికి సంబంధించిన ఈవోలకి ఇద్దాం. యాదాద్రి టెంపుల్లో ఈవో గారిని కలుద్దాం, సీఎం గారిని కలుద్దాం. దీన్ని కార్యాచరణ చేస్తే నేను కూడా సమయం చేస్తాను. ఇప్పుడు దీనికి సానుకూలంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందుకు వస్తాకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నాకు నిన్న మొన్నటి నుంచి కూడా కొన్ని కాల్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా కలిసి చేద్దాము. 2 వైపులా జరిగితే మనకి ఈ గోవులు ఇలా నగరానికి రాకుండా ఒకటి అవగాహన లోపంతో ఇవన్నీ జరుగుతుంది. పాలేకర్ గారు 40 లక్షల మందిని తయారు చేశారు, దాంట్లో నేను ఒకటి. కానీ ఇది భారతదేశ జనాభాతో చూస్తే 1% కూడా లేదు. మీరందరూ ఒక పాలేకర్ విధానాన్ని ప్రచారం చేయాలి. అంటే ఈ పుస్తకాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఎవరైనా సరే ఈ వ్యవసాయం గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ రామకృష్ణ మఠం దగ్గర
నా కార్యాలయం ఉంది. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30 వరకు వాలంటరీగా ఏమి మేము ఫీజు ఛార్జ్ చేయము. విత్తనాలన్నీ కూడా అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లు దొరుకుతాయి. రైతుల ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా మీరు ఏ జిల్లా కావాలో ఆ జిల్లాలో ఇలా పెళ్లిళ్ళు కూడా చేసాం. ఇలాంటి భోజనాలతో ఇప్పుడు 10 పెళ్లిళ్ళు చేసాం. ఎక్కడ ఇసుమంత విషయం లేకుండా ఇలాంటి పెళ్లిళ్ళు చేసాం. ఇలా మనం పూర్వం ఏదైతే జరిగిందో హరిత విప్లవానికి ముందు అలాంటి కల్చర్ ఉండాలంటే గోవు నంది ఉండాలి. ఇవన్నీ కలిసి చేద్దాము. మీలాంటి ఆలోచనలు మీకు ఏమన్నా సరే పంచుకుందాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు.